హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. మేము విజయవాడ నుంచి విశాఖపట్నం ఈ సివిల్ డిఫెన్స్ కోర్స్ గురించి వందే భారత్లోట మేమైతే ట్రావెల్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడైతే మాకు రాగానే మార్నింగ్ 8:40కి అయితే మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఈవినింగ్ భోజనం కూడా అదే లంచ్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఫ్రీ అని వందే భారత్లోట. ఇవి కూడా చాలా బాగున్నది. అయితే చాలా ఐటమ్స్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ లంచ్ చాలా పీస్ఫుల్ అంటే చాలా బాగున్నది. బయటను కూడా ఇంత ఎప్పుడు అంటే టిఫిన్ ఇవన్నీ ఇక్కడైతే మాకైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇదేంటంటే ఇక్కడ నుంచి విజయవాడ నుంచి 5 hours పడుతుంది. 4.5 పడుతుంది అనమాట. విశాఖపట్నం వెళ్ళటానికి మధ్యాహ్నము 2 ఇలా అయిపోయింది. ఆయన తర్వాత మేము ఏంటంటే నెక్స్ట్ రోజు ఇక్కడికి మేము దారిగా విశాఖపట్నం నుంచి తిమ్మాపురం నుంచి నెక్స్ట్ అక్కడ నుంచి ఒక 1 hour జర్నీ మాకు ఉంటుంది. ఈ గురుద్వారా దగ్గర ఈ ట్రైనింగ్ అనేది మాకు నడిచింది. ఇదేంటే 6 daysగా ఈ ట్రైనింగ్ అంటే సివిల్ డిఫెన్స్ టీఓటీ కోర్స్ అనమాట. ఇది అందరూ కూడాను వీళ్ళండి సివిలియన్స్ కూడా ఇక్కడంటే సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు. సో అంటే ఇక్కడ ఫైర్ వాళ్ళు ఉంటారు కదండి ఆంధ్రప్రదేశ్లో సివిల్ పోలీసు ఫైర్ వీళ్ళకి కూడాను మొత్తం కలిపి 25 members మేమైతే ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులోట నెక్స్ట్ మాకు ఆ రోజు వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మేము ఏంటంటే ఇక్కడ బీచ్ కూడా వెళ్ళడము జరిగింది. బీచ్కి వెళ్ళాము. ఇది అక్కడ నుంచి ఒక 1/2 hour ఉంటుందండి. అక్కడ నుంచి మేము ఆటో తీసుకుని బీచ్కి వెళ్ళడము. అక్కడ కొంచెం ఎంజాయ్ చేసాము. నేనైతే వాటర్లో దిగలేదు. మా ఫ్రెండ్స్ అందరూ వాటర్లో దిగారు. ఇది బోటింగ్ ఇవన్నీ చేశారనమాట. ఇది రుషికొండ బీచ్ అనమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా అదే వేరే స్టేట్ అయితే చూడవచ్చును. చాలా ఇక్కడ ఫీజు అలాంటివి ఏమి ఉండదు. ఈ బోట్కి వెళ్ళాలంటే 200 rupees 1 personకి. నెక్స్ట్ మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేశారు. సో అంటే నేనైతే ఓన్లీ నేను వాటర్లో దిగాను. సో అంటే అంతవరకు ఎక్కువసేపు ఉండలేదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ అయితే లోపలికి వెళ్ళి బాగా వీళ్ళు ఆ రోజు ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ 6 days అయితే కంటిన్యూగా మాకు క్లాసులు చెప్పడం జరిగింది. ఇదేంటే రుషికొండ బీచ్. కొంచెం చూడండి ఎంత జనాలు. ఆ రోజు సండే అనమాట. సండే కాబట్టి మేము అక్కడికి వెళ్ళాము. ఇదైతే ఫేమస్. నెక్స్ట్ చాలా ఉన్నది బీచ్ ఏరియాలో మొత్తం. అంటే రుషికొండ నుంచి మళ్ళీ ఆర్కే బీచ్ కూడా వెళ్ళవచ్చును. అక్కడైతే చాలా పెద్దది. చూడండి దూరమైన మేము అక్కడికి వెళ్ళలేకపోయాము. రుషికొండ అయితే ఈరోజు వెళ్ళాము. అది కూడా మా ఫ్రెండ్స్ అక్కడ ఎప్పుడైనా మనము ఇలాగా సముద్రంలో దిగి స్నానం చేస్తాము అంటే కొంచెం ఇప్పుడు లెహర్లు వస్తాయి, కెరటాలు అంటారు కదండి. అవి వచ్చేటప్పుడు అంటే కిందైనా కూర్చోవాలి, లేకపోతే ఆ కెరటాలు పైకైనా ఎగరాలి. ఈ రెండిట్లో ఏదైనా చేయాలి. లేదంటే మీ నడుము ఇరిగిపోయినంత పని అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ కెరటం ఒకేసారి వచ్చి గుద్దుతుంది అనుకోండి. గుద్దడంతో మీకు ఏంటంటే చాలా ఫోర్స్గా తగులుతుంది అనమాట. అట్లాంటి సందర్భంలో ఏంటంటే ఎక్కువ కెరటం వచ్చినట్టు మనం ఎంజాయ్ చేయడం కింద కూర్చుడిపోండి. కింద కూర్చుడిపోతే పైనుంచి కెరటం వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిల్చోండి. అట్లాంటి పరిస్థితులు అయితే చాలా బాగుంటుంది. అంటే మనకి ఏదైనా ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట. లేదు కింద కూర్చోలేమంటే పైనుంచి కెరటం కూర్చుంటే పైకి ఎగరండి. అది పైకి ఎగిరేటప్పుడు ఆ కెరటం ఏంటంటే కిందకి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ.